హిరణ్యకశ్యపుడికి 4 కొడుకులు ఉండేవారు. అందులో ఆఖరి వాడే ప్రహ్లాదుడు. అయితే హిరణ్యకశ్యపుడు తమ్ముడైన హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి సంహరించడం వల్ల ఎలాగైనా విష్ణుమూర్తి పైన పగ తీర్చుకోవాలని హిరణ్యకశ్యపుడు బ్రహ్మకి కఠోరంగా తపస్సు చేయడం కోసం అడవిలోకి వెళ్ళిపోతాడు. అయితే ప్రహ్లాదుడిని నారదుడు పెంచడం వల్ల ప్రహ్లాదుడికి అపారమైన విష్ణుభక్తి ఉండేది. హిరణ్యకశ్యపుడు తిరిగి వచ్చాక ప్రహ్లాదుడు విష్ణుభక్తి చూసి అస్సలు ఇష్టపడేవాడు కాదు. పద్ధతి మార్చుకోమని ప్రహ్లాదుడికి ఎంత చెప్పినా వినకపోవడంతో ప్రహ్లాదుడిని చంపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ విష్ణుమూర్తి ప్రతిసారి ప్రహ్లాదుడిని ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతూ ఉండేవాడు. దాంతో ఇంకా లాభం లేదని హిరణ్యకశ్యపుడు కోపంగా అక్కడ ఉన్నారా అని విష్ణుమూర్తి ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మని చెప్పు, తొక్కి చంపేస్తాను అని అంటుండగా ప్రహ్లాదుడు విష్ణుమూర్తి మన చుట్టూరే ఉన్నాడు నాన్న అని అంటాడు. ఇంకా కోపంతో ఎరిపట్టిన ఆంబోతులాగా ఈ స్తంభంలో ఉన్నాడా అంటూ తన గదతో ఆ స్తంభాన్ని విరగొడతాడు. ఇంకా ఒక్కసారిగా ఆ స్తంభంలో నుంచి ఉగ్ర రూపమైన నరసింహస్వామి వచ్చి హిరణ్యకశ్యపుడిని అతి దారుణంగా చంపేస్తాడు. అందరూ చెప్పండి, జై నరసింహస్వామి.